మజ్జిగ జయకృష్ణారెడ్డి నెల్లూరు వైఎస్ఆర్సీపీ యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతగా గుర్తింపు పొందారు. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తిగా మంచి పేరు సంపాదించారు. పార్టీ పరాజయం పొందినప్పటికీ నిజాయితీతో పార్టీలను కొనసాగుతూ ఉండడం మజ్జిగ జయకృష్ణారెడ్డికి మరింత గుర్తింపు తీసుకొచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అందరి సహకారంతో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా మజ్జిగ జయకృష్ణారెడ్డి నియమితులయ్యారు. మజ్జిగ జయకృష్ణారెడ్డి ఇన్నేళ్ల కష్టానికి తగిన ఫలితం అందుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. తమ ప్రియతమ నేత మజ్జిగ జయకృష్ణారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. మంచి వైద్యము ఇచ్చుటే ప్రాణాళి డోర్ అట్టేసి డోర్ ఎడేసారు. కాదు, జనాలందరూ కూడా ఇలా ఉరితాళ్ళు మెడలో వేసుకొని మాకు ఇదే శరణ్యం, మాకు ఇంకా బతికే పరిస్థితి లేదని చెప్పి కూడా మాట్లాడతారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకోవాలి, ఈరోజు పరిస్థితులు ఏంటి. మనం సాయం చేయకపోగా వారి నెత్తిన ఇంత వేల రూపాయలు వారందరికీ కూడా బిల్లుల రూపంలో పోరాటంలో అలుపెరగని పోరాట యోధులు, ప్రజా సమస్యలపై గలమెత్తే నాయకులు, తనని నమ్ముకున్న వారికి కొండంత అండగా నిలిచే ధైర్యశీలులు, నమ్మిన సిద్ధాంతం కోసం మా అధినేత పవన్ అన్న కోసం ఏ త్యాగానికైనా ముందుండే మా దేవుళ్ళు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు చిత్తలూరి సుందర రామరెడ్డి గారికి, కోటే వెంకటేశ్వర్లు గారికి, నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారికి, గుండ్లూరు నాగరత్నం యాదవ్ గారికి, మార్కెట్ సురేష్ గారికి, పావుజన్ని శేఖర్ రెడ్డి గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మీ తమ్ముళ్లు చిత్తూరు రాము, జనసేన పార్టీ 40వ డివిజన్ ఇన్ఛార్జి నెల్లూరు సిటీ మరియు సివి రమణ, జనసేన పార్టీ 24వ డివిజన్ నాయకులు నెల్లూరు రూరల్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.